కొంతమంది పెద్ద హీరోలు అయితే బాడీ డబుల్స్ పెట్టి వాళ్ళతో మ్యాక్సిమం తీసేసి ఫేస్ క్లోజులు మాత్రం తీసి రోజుకు ఒక 1 గంట 2 గంటలు షూట్ చేసే పరిస్థితి వాళ్ళ. అందరూ కాదులేండి, కొంతమంది, అదే ఎవరో ఒకళ్ళు ఇద్దరు, అదే అందరూ కాదు. అదే ఒకళ్ళిద్దరు. ఇప్పుడు హిందీలో ఆ కల్చర్ ఎప్పటి సల్మాన్ ఖాన్ తోటే ఉందన్నారు, ఇప్పుడు మనకు కూడా వచ్చింది. ఇప్పుడు మనకు కూడా వచ్చిందన్నారు. నేను ప్రాక్టికల్గా చూడలేదు. దీనివల్ల మరి డైరెక్టర్కి క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ సీన్లో బాగా ఎలా పండించడం అంటే వస్తుంది? ప్రొడ్యూసర్ కమర్షియల్ చూస్తున్నాడు, డైరెక్టర్ క్రియేటివిటీ ఆ ఎంత ఉందో దాని డూప్ మీద చేసుకోమన్నట్టుగా మీరు చెప్పినట్టు కొన్ని జరుగుతున్నాయి. మొత్తం బాడీ అంతా కదిలితే కదా ఫేస్ అవును. ఎక్స్ప్రెషన్స్ రావడము అవును. ఇవి అన్నీని. అవి ఏమీ లేకుండా బాడీ ఒకటిగా తెలిసి ఫేస్ ఒకటిగా తెలిసి దీని రెండు మిక్స్ చేసి ఇంకా కొన్ని రోజులు పోతే ఏ వస్తుంది, అవును ఇంకా అది వస్తే అది అసలు ఇంకా గొడవ లేదు కదండి. అప్పుడు ఇప్పుడు కూడా డబ్బింగ్ కాదు హీరో ఫస్ట్ డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతే చాలు, అది అన్ని లాంగ్వేజ్ లో డబ్బింగ్ చెప్పేస్తుందంట. అదే కదా. మనం అన్ని భాషలకి వేరే వాళ్ళని అడిగే పని లేదు, అవును. ఇది అన్ని భాషలో చెప్పేస్తుంది. ఈ వాయిస్ ఓన్లీ బ్రాండింగ్, నా ఫేస్ బ్రాండ్ ఇస్తున్నా తీసుకో, ఆ, నా వాయిస్ అదే వచ్చేసిందిగా. ఇంకా ఏఐ వస్తే ఇంకా దారుణంగా ఉండదు ఇన్ ఫ్యూచర్. మొట్టమొదటి సినిమా బడ్జెట్ ఎంత? సాంబయ్య అప్పుడు 53 లక్షలు, 1,03 లక్షలు బిజినెస్, సో డబుల్ ఆ రోజులో డబుల్. మీరు అది ఇప్పుడు చేయాలంటే సగం వస్తున్నారా అది ముందు చూసుకోవాలి. ఇప్పుడు సేఫ్ అయితే చాలు, మన డబ్బులు మనకు వస్తే చాలు అనే పరిస్థితి వచ్చింది. తర్వాత హిట్ అయితే లాభాలు వస్తాయి అని. హిట్ వచ్చినాక ఎవరు డబ్బులు తెచ్చిట్లేదు, కానీ సేఫ్ అయితే చాలు అనే పరిస్థితి వచ్చింది. మీరు మరి ఎందుకు కొన్నాళ్ళు మీరు ఫైనాన్షియల్గా ఎక్కువ ట్రబుల్ పడాల్సి వచ్చింది? కేవలం ఆ 2 సినిమాల వల్లేనా? బ్రదర్స్ అసలు ఫైనాన్షియల్గా అండి స్టిల్ టుడే నేను ఇప్పుడు మీకు చాలా సౌండ్ లేదు, అప్పుడు కూడా అండి నేను ఎప్పుడు ఫైనాన్షియల్ ఎక్కడ ఎవరిని అప్పడటం కానీ ఎవరిని దేకి అంటాం కానీ ఎక్కడా లేదు. నేను రాయల్గానే ఉన్నానండి. ఫైనాన్షియల్గా ఎప్పుడు ట్రబుల్ పడలేదండి. నేను సేవ్ చేసుకున్నా, నేను డబ్బులు సేవ్ చేసుకున్నా, క్యాష్, ఎవరు మా పిల్లలు ఇబ్బంది పడకూడదు, మేము ఇబ్బంది పడకూడదు, నేను సేఫ్గానే ఉండి ప్రాపర్టీలు అమ్మాను. అదే మరి నేను ప్రాపర్టీలు అమ్మాను. కొన్నాళ్ళు హయాత్ హోటల్లో కూడా ఉన్నారు కదా. అది 2 months అండి. ఈ ఇల్లు ఇంకో ఇల్లు 2 తీసుకున్నా. తీసుకున్నప్పుడు రెనోవేట్ చేస్తున్నాం, పెయింటింగ్ వేస్తున్నాం. అందుకని ఒక 2 months 3 months ఉన్నాను. కానీ ఇది పెయింటింగ్, వాస్తు, అన్ని ఆస్తులు అన్నీ లేవు. ఇప్పుడు ఆఖరికి హోటల్లో ఉంటున్నాడు అనే టాక్ అప్పట్లో. హోటల్ అంటే అయ్యత్ హోటల్లో ఉంది కదా, అది ఎంత రెంట్ 6 అది 10 లక్షలు కదా నెలకి. 3 bedrooms అంటే అది నెలకి 10 లక్షలు కదా. 10 లక్షలు పెడితే పెద్ద 2 బంగ్లాలు వస్తాయి కదా. ఆ రోజుల్లో 2 లక్షలు, ఇది నేను తీసుకుంది 1,80,000 రెంట్కి అప్పుడు. కానీ ఈ ప్రొడ్యూసర్లో మీ మీద ఉన్న రకరకాల కథలు ఏ ప్రొడ్యూసర్ ఉండవేమో. ఎందుకు ఉండవండి, అలాగే బయటపడవు, మనం బయటపడతాయి. మన గురించి కొంచెం ఎక్కువ మనం ఎక్స్పోజ్ అవుతాం, కొంచెం రఫ్గా ఉంటాం కాబట్టి మన మీద ఎలిగేషన్స్ అవి ఉంటాయి.